వృశ్చిక రాశి వారికి మారే మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యా సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానం కోసం సంబంధం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొద్దిగా రావడం, ఖర్చు మటుకి ఎక్కువగా ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎంత ఉన్నప్పటికీ దాని తగ్గట్టుగానే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుల విషయం వెనకాడకుండా మనం ఈరోజు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో, మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకి మనకు ఆదర్శంగా నిలబడాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మనకు అనుగుణంగా బాగుంది, గ్రహతులు బాగున్నాయి, భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పని మనం ప్రారంభించాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. చక్కగా పని ప్రారంభించండి, దిగ్విజయంగా పూర్తి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ట్రావెల్ ఏజెన్సీ ఈ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. సీనియర్ రంగాల్లో ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగాల్లో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ధనం చేతికి వచ్చినప్పటికీ ఖర్చులు మటుకి ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. భవిష్యత్తు మీద ఒక ఆశతోటి, ఒక ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. భవిష్యత్ తరాలు కూడా మీరు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ 10 మందిలోనూ మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, 10 మందిలో మెచ్చుకోలుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అనుగుణంగా ఉంటారు. అందరికీ అనుకూలతనే ఉంటుంది. అయితే ఈర్ష్యాద్వేషాలు బంధువర్గంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైర రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజేశ్వర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజేశ్వర్.in